Hi guys, welcome to my channel RKV Jewels. ఈ రోజు అయితే మనం డిస్కస్ చేయాల్సింది టీవీఎస్ రైడర్ 125cc ఐగో ఎడిషన్ 2025 మోడల్. ఈ వెహికల్ అయితే మనం ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అవైలబుల్ లో ఉంది. ఇప్పుడైతే ఈ వీడియో పర్టికులర్ గా ఎందుకు చేస్తున్నానంటే ఈ వెహికల్ తీసుకుని 2500 కిలోమీటర్స్ అయితే తిరిగాం. ఇదే కాకుండా వెహికల్ తీసుకుని 3 months అయింది. దీంట్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దీంట్లో ప్లస్ ఎయిట్ అనిపించింది, మైనస్ ఎయిట్ ఉంది, అవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇదే కాకుండా ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ కూడా ఈ వీడియోలోని మనం రిప్లై ఇద్దాం. ఫస్ట్ గా నాకు ఈ వెహికల్ లోని ప్లస్ పాయింట్స్ అయితే చెప్తాం. ప్లస్ పాయింట్స్ అయితే దీని సిట్టింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుంది. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగా అనిపించింది. దీని వల్ల మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లాంగ్ డ్రైవ్ అయినా మనం తక్కువ ట్రావెలింగ్ చేసినా కూడా వెహికల్ అయితే బాగా ఉంది. సెకండ్ వచ్చేసరికి వెహికల్ అయితే చాలా స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. సౌండ్ కూడా చాలా వరకు సౌండ్ అయితే ఎక్కడా లేదు. వెహికల్ ఆన్ చేసినట్టు కూడా ఎవరికి తెలియట్లేదు, అంత స్మూత్ గా ఉంది వెహికల్. యాక్సిలరేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఈ వెహికల్ లోని. ఆ సౌండ్ వల్ల మనకి వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఫ్రంట్ మనకి డిజైన్ అయితే చాలా బాగా ఉంది. ఈ డిజైన్ వల్ల కూడా వెహికల్ ఈ ప్రైస్ కి వచ్చిందని చాలా మంది అయితే అడిగారు, వెహికల్ అంతా తీసుకున్నాం అని. దీని వల్ల కూడా ఈ డిజైన్ వల్ల కూడా నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంజిన్ కూడా బాగా ఉంది. ఇంజిన్ కూడా పికప్ కూడా చాలా బాగా అందుకుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల కూడా వెహికల్ కూడా ఎక్కడ కూడా ఏ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా తగలట్లేదు వెహికల్ కూడా. ఇవే కాకుండా మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ కూడా ఇవ్వడం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా కూడా వెహికల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బి పోర్టల్. నేనైతే ఒక దగ్గరికి అయితే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను. లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే జస్ట్ ఒకసారికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. పెద్ద యూజ్ అయితే నాకు అనిపించలేదు. కాకపోతే ఇది వెహికల్లో ఇవ్వడం వల్ల కూడా మనకి కొన్నిసార్లు అయితే మనకి యూజ్ ఉంటుంది. ఇది కూడా నాకు చిన్నదైతే ప్లస్ అనిపించింది. మైలేజ్ కోసం అయితే లాస్ట్ లో మాట్లాడదాం, ఎందుకంటే కామెంట్స్ లో కూడా ఒక బ్రదర్ అయితే మైలేజ్ కోసం కూడా అడిగాడు. దానికోసం అయితే లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఈ వెహికల్లో మైనస్ కోసం మాట్లాడితే ఈ వెహికల్లోని మనకి చాలా అంటే చాలా వరకు మైనస్లు అయితే తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ గా అయితే నాకు కిక్ రాడ్ లేకపోవడం వల్ల నాకు కొద్దిగా అన్కంఫర్ట్ గా అనిపించింది. కొన్నిసార్లు వెహికల్ కిక్ రాడ్ ఉంటే బెస్ట్ అని అనిపించింది నా పరంగా అయితే. సెకండ్ వచ్చేసరికి వీటి బిల్డ్ క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదు. మిర్రర్ ఒకసారి చూస్తే మిర్రర్ అయితే జస్ట్ చిన్న తగలగానే మిర్రర్ అయితే ఇరిగిపోయింది ఈ వెహికల్లోని. ఇవే కాకుండా బ్యాక్ సైడ్ ఇండికేటర్ పరంగా చూస్తే ఇండికేటర్ కూడా జస్ట్ చిన్న తగలగానే వెహికల్కి ఇండికేటర్ కూడా చాలా ఈజీగా ఇరిగిపోయింది. బిల్డ్ క్వాలిటీ అయితే కొద్దిగా పెంచితే బెటర్ అనిపించింది వెహికల్లోని. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లేలో కూడా ఇక్కడ మనకి క్లియర్ గా చూడండి, ఇవి కూడా అంత కరెక్ట్ గా కూడా అవ్వట్లేదు. కొన్నిసార్లు మోడ్స్ కూడా చేంజ్ చేయడం కూడా అవ్వట్లేదు. అది నాకు కొద్దిగా యూస్ఫుల్ అనిపించలేదు ఈ వెహికల్లో చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెట్రోల్ సింబల్ ఈ వెహికల్లోని ఎక్కువగా మనం డిసప్పాయింట్ అయ్యేది అంటే ఇక్కడ పెట్రోల్ సింబల్ కనబడుతుంది కదా, జస్ట్ ఒక పాయింట్ అని చూపిస్తుంది. అదే మనం వెహికల్ ఇప్పుడైతే మనం 300 పెట్రోల్ కొట్టించాము ఈ వెహికల్లోని. ఈ 300 కొట్టించగానే 1 పాయింట్ కొట్టించింది. ఒక 50 కిలోమీటర్స్ తిరగగానే మనకి వెహికల్లో పెట్రోల్ ఎంత ఉందో కూడా తెలియట్లేదు. దానివల్ల ఏటవుతుందంటే మనకి వెహికల్ ఎక్కడ అయిపోద్దా అని అనిపిస్తుంది. దానివల్ల మనకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇదైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దీన్ని అయితే నేను ఫేస్ చేశాను కూడా, అందుకోసమనే మీకు పర్టికులర్గా చెప్తున్నాను. ఇవే కాకుండా వీటిలోని మనకి చూస్తే బ్రేకింగ్ కూడా కొద్దిగా అంత కరెక్ట్గా లేదు. బ్రేకింగ్ కొద్దిగా ఏంటంటే మనం కొన్నిసార్లు సౌండ్ కూడా వస్తుంది, బ్యాక్ బ్రేక్ అంత పర్ఫెక్ట్ గా కూడా బ్రేకింగ్ అయితే కంఫర్ట్ గా లేదు. ఇవైతే నాకు ఈ వెహికల్ లో ఉన్న మైనస్లు అయితే. నెక్స్ట్ అయితే మనం టీవీఎస్ రైడర్ 125cc రివ్యూ అయితే చేసాం. ఆ వెహికల్ కి కింద వచ్చిన కామెంట్స్ కి ఇప్పుడైతే మనం రిప్లై ఇద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఒక బ్రో అడుగుతున్నాడు, బ్రో మైలేజ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఈ వెహికల్ కి అయితే కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం 70 అయితే మైలేజ్ అని చెప్పారు, కానీ నాకు వచ్చిన ప్రకారం 55 అయితే వస్తుంది. కరెక్ట్ గా మనం 40-50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అలాగన్నీ చూసుకున్నా కూడా 50 to 55 వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఓవరాల్ గా 55 వస్తుంది కన్ఫర్మ్ గా. మిగతా వాళ్ళకి ఎవరికైనా వస్తే కింద కామెంట్స్ లో చెప్పండి మైలేజ్ ఏమైనా ఎక్కువ వస్తే. నెక్స్ట్ వచ్చేసరికి 2025 మోడల్ లోని ఈ వెహికల్ కి కిక్ రాడ్ ఇచ్చారని అడుగుతున్నారు. లేదు బ్రో, ఈ వెహికల్ కి అయితే కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు. కిక్ రాడ్ అయితే దీనికి ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఓన్లీ సెల్ఫ్ అవుటే ఇచ్చారు దీంట్లో. నెక్స్ట్ అయితే మనోజ్ అనే అబ్బాయి అయితే మెసేజ్ పెట్టాడు, బ్రో వెహికల్ ప్రైస్ అయితే ఎంత పడిందని. వెహికల్ ప్రైస్ అయితే నాకైతే 1,22,500 అయితే పడింది. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే, ఇదైతే క్యాష్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. అదే ఈఎంఐలో తీసుకున్న వాళ్ళకైతే ఇంకొద్దిగా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మీకైతే ఎంత పడిందో కింద అయితే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ శ్రీకాంత్ అడుగుతున్నాడు, టీవీఎస్ రైడర్ బైక్ మైలేజ్ టెస్ట్ చేయి బ్రో అని. బ్రో తొందరలో మేమైతే ట్రై చేస్తాం బ్రో, మాక్సిమం మైలేజ్ టెస్ట్ చేయడానికి తొందరలో చేసి మీకు వీడియో కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ప్రదీప్ అడుగుతున్నాడు, బ్రో స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయా లేదా అని అడుగుతున్నారు.
బ్రో ఈ వెహికల్ కి అయితే స్పేర్ పార్ట్స్ అయితే బాగానే దొరుకుతాయి. కంపెనీ టీవీఎస్ షోరూమ్ లో అయితే మాక్సిమం దొరుకుతాయి. టీవీఎస్ లో దొరకకపోయినా బయట కూడా ఎక్కువగా దొరుకుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. నెక్స్ట్ కామెంట్స్ లో అయితే బ్రో ఒకసారి ఎగ్జాక్ట్ సౌండ్ అయితే ఎంత వస్తుందో అని చూపించమన్నారు. ఒకసారి అయితే మీకోసం అయితే ఆన్ చేస్తున్నాను. ఇదైతే నేను ఈ 3 months లోని మొత్తం అంతా వెహికల్ లో చూసింది అయితే ఇది నేను పర్సనల్ గా వాడిన వెహికల్ అయితే ఇది. నాకైతే కొన్ని ప్లస్లు మైనస్లు కూడా బాగా అనిపించాయి. మీకు ఎవరికైనా వెహికల్ తీసుకొని ఇలాంటివి ఏమైనా అనిపిస్తే కిందనైతే కామెంట్స్ లో చెప్పండి. వెహికల్ ప్రైస్ పరంగా అన్ని పరంగా కూడా వెహికల్ అయితే సూపర్ గా ఉంది. మీరైతే కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు వెహికల్ అయితే. నేనైతే రికమెండ్ చేస్తాను వెహికల్ ని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.